భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీ సిక్కులోల బజార్ ప్రాంతంలో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుంది. తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. రోడ్లు లేకపోవడంతో వర్షం పడితే బురద, ఎండాకాలంలో దుమ్ముతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు లేకపోవడంతో పాములు, తేళ్లు వంటి విష పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా, సీసీ రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కార్పొరేటర్ గారు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఉన్నాం, చేస్తాం సరే అని అన్న. ఎవరైనా అంతే సార్, వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, సరే అమ్మా మీ పరిష్కారం మేము చేస్తాం, చూస్తాం, ఖతం. వస్తున్నారు, చూస్తున్నారు, ఖతం, వెళ్ళిపోతున్నారు. కానీ దీని మాత్రం పరిష్కారం అయితే కావట్లేదు. చిన్న పిల్ల వర్షాకాలం వస్తే చాలు సార్, మొత్తం బురద గలీజ్గా ఉంటది. చిన్న పిల్లలు ఉన్నారు, ఓ 5-6 పిల్లలు ఉన్నారు మా ఇంట్లో సార్. చిన్నోళ్ళు 5 సంవత్సరాలు, పెద్దలు కూడా కాదు, 5 సంవత్సరాలు. వాళ్ళు దోమలు, దగ్గులు, జలుబులు అవుతున్నాయి. ఈ కాలంలో సొసైటీకి స్వచ్ఛ భారత్ అని ఉంటది కదా సార్, మా కాలనీలో అసలు అది లేదు. మేము ఎంత నీట్గా ఉంచాలంటే అంత నీట్గా ఉంచుతున్నాము. ఊకే నీళ్లు వస్తే ఊడుస్తాం, అది చేస్తాం, కానీ దానికి మాత్రం కాలువ లేకుండా నీళ్ళు ఎట్టుకుపోతాయి సార్, నీళ్ళు ఎటు పోవు. కాబట్టి మాకు కొంచెం కాలువ ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. కంప్లైంట్ చేసినాం, అన్ని తిరిగినాం, పెద్దోళ్ళ కాడికి వెళ్ళినాం, పెద్ద మున్సిపాలిటీ ఆఫీస్ కూడా వెళ్ళినాం, డైలీ తిరిగినాం, పెద్దోళ్ళ కాడికి కూడా వెళ్ళినాం. మాకు ఎవరెవరు తెలుసో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినాం సార్. వెళ్ళేసి అడిగినాం, మేడం మీరు రండి, సార్ మీరు రండి, ఒక్కసారి మా ఇంటికి వస్తే చూడండి, మీకే అర్థమైపోయింది. వస్తున్నారు, అయ్యో పాపం చిన్నపిల్లలు ఉన్నారే, అయ్యో మేము చేస్తామమ్మా, మేము చేస్తాం, మేము వెళ్తాం, మళ్ళీ వాళ్ళని పంపిస్తాం అంటున్నారు. లేదు, ఏదైనా ఉంటే చెట్లు గిట్లు ఉంటే మేమే నరుక్కుంటాం, ఏమైనా ఉంటే మేమే సాఫ్ చేసుకుంటాం మొత్తం. అంతేగాని మాకు మాత్రం ఎవరు రావట్లేదు సార్, ఎవరు దయ కూడా చూడట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, అందరు ఆడోళ్ళమే ఉన్నాం సార్, ఆడోళ్ళు కూడా ఉన్నాం, ఏం చేయట్లేదు సాయం. అరే పాపం ఉన్నారు, పిల్ల తల్లులు ఉన్నారు, ఏం లేదు సార్. ఎవరైనా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా దయ ఉంచి మా కాలువ ఒకటి ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. ఏమొద్దు, మాకు ఇల్లులు కూడా లేవు సార్, జస్ట్ రేకులు ఉన్నాయి కానీ ఇల్లు కూడా లేవు. మేము ఇల్లు మాత్రం అడగట్లేదు, ప్రస్తుతం వానాకాలం కదా, జస్ట్ ఒక చిన్న కాలువ మోరి కావాలి అనేసి అడుగుతున్నాం సార్. ఆ మోరి మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం అంతే సార్. పాములు అయితే చెప్పకండి, ఈ గలీలో మొత్తం పాములు ఉన్నాయి, ఈ మొత్తం పెద్ద పాములు ఉన్నాయి, నాగు పాములు తిరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలను కింద పడుకుంటే ఇబ్బంది కలుగుతుంది అని కూడా భయపడుతూ ఉంటాం. పాములు, ఎలుకలు, పందికొక్కులు అవన్నీ వస్తూ ఉంటాయి. దోమలు అయితే ఫుల్ సార్, ఫుల్ దోమల గురించి చెప్పలేం, కానీ పాములు, పందికొక్కులు అయితే ఊరికనే వస్తూ ఉంటాయి. వానాకాలం రాగానే ఇంట్లోనే వచ్చేస్తాయి. భయపడుతూ బతుకుతున్నాం. ఏం చేయాలి సార్? ఇంకా చెప్పేటోళ్ళు వినేటోళ్ళు లేరు. మేమైతే ఇక్కడే ఉండాలి, ఎటు వెళ్ళాల్సిన లేరు. అంత ఉన్నోళ్ళం అయితే కాదు, ఎలాగైనా ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉండాలి. కాబట్టి అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాం. పెద్దోళ్ళని సాయం అడుగుతున్నాం, సాయం మాత్రం కలగట్లేదు సార్. దయ ఉంచి కలగాలి అనేసి కోరుకుంటున్నాం సార్ అంతే. మాది ఇంద్రకాళి సిక్కులోల బజార్ హమాలీ కాలనీ అటాచ్లో ఉన్నాము. మేము గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నామండి. కానీ మాకు ఏ ప్రభుత్వం ఏం సాయం చేయలేదు. ఈసారి అయినా కౌన్సిలర్ తోటి పనులు మా సమస్య చెప్తామంటే వాళ్ళు కూడా పట్టించుకున్నట్టు లేరు. మేము ఇక్కడ ఇది చూడండి, మొన్న ఒక్క వర్షం పడడం వల్ల మొత్తం బురద, దోమలు, అసలు ఎట్లా ఉంది, మొత్తం రోడ్డు అదే అయింది, డ్రైనేజ్ ఇదే అయింది. మేము నడవలేకపోతున్నాం, ఇటు ఉండలేకపోతున్నాం. చిన్న పిల్లలు అసలు దోమలతోటి అసలు పండుకోలేకపోతున్నారు. అసలు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఎట్లా వస్తాయి? స్వచ్ఛ భారత్ అంటారు, స్వచ్ఛ దేశం అంటున్నారు, మరి మా గల్లీలో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ అందుకే మాకు సాయం చేయండి. మీరు చూసారు, 10 సార్లు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. మా సమస్యకి ఏంటి పరిష్కారం అనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయవుంచి మాకు సాయం చేయండి. ఇది రోడ్డు, డ్రైనేజ్, మా పరిస్థితి పట్టించుకోండి సార్. మేడం చాలు మాకు, మేము ఇల్లు కూడా అడగట్లేదు, మా డ్రైనేజ్ సమస్య పట్టించుకోండి. మాకు చాలు, నడవడానికి బాట ఉంటే చాలు పోనీయండి. మేము ఎట్లయినా మేము బతుకుతున్నాం.
ఇదే మా 20 సమస్య సంవత్సరాల సార్. నుంచి ఇదే పరిస్థితి అవుతుంది నాకు. 20-30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. చాలా సార్లు నేను మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు, సార్లతోటి వచ్చినా పట్టించుకోవట్లేదు. చాలా సార్లు అధికారులు కూడా వచ్చారు, చూశారు, పోయారు, మేము వస్తున్నాం చేసుకున్నాం అన్నారు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇవాళ మా సమస్య మీ దగ్గరికి వస్తే కొద్దిగా పట్టించుకోండి అని నాకు. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇగో ఈ కాలువ అసలు ఎవరు చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బంది ఉంది. ఆ దోమలు అయితే రాత్రి ఆయంగానే దోమలు వచ్చేస్తున్నాయి. బాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కరుస్తున్నాయి అన్నీ. అసలు ఏ విధంగా మాకు సాయం ఎవరు చేస్తలేరు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అప్పుడైతే ఇక్కడ ఒక చిన్న కాలువ ఉండేది, అది నీళ్ళతోటి మేము బకెట్లతోటి ఓతల పాడేస్తుంటాం అని వాళ్ళు కూడా ప్యాకేజ్ చేసిరు. ఇంకా అయితే ఇక్కడ నీళ్ళు పోయొద్దు అని వాళ్ళు కూడా చెప్పారు. అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. దయచేసి కోరుకుంటున్నా, ఇది కాలువ ఇప్పించండి.